హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మనం గనక భారతదేశం గనక క్లియర్గా చూసుకుంటే భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాల సమ్మేళనమే మన భారతదేశం. ఇందుట్లో ఆధిపత్య పౌరులు మేమే ముందుండాలని ప్రయత్నించేటటువంటి హిందూ మతతత్వవాదులు ముస్లిం మతం పైన చేస్తున్న దాడిగా అభివర్ణిస్తూ ఉన్నారు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఆమోదించటం అనే ఒక ప్రక్రియని. ఎందుకంటే హిందువులు ఎవరైతే బీజేపీ పార్టీ అధిష్టానం ఉందో, మోడీ వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ టీం అంతా కలిసి ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దానిని పూర్తి స్థాయిలో వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి దారుణమే ఇది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి ఆస్తులకి ఎటువంటి రక్షణ లేకుండా పోయే విధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు కొన్ని లక్షల కోట్లలో ఉన్నాయి కాబట్టి దానిని ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలకు దక్కకుండా చేసే ప్రయత్నమే ఇదంటూ చాలా మంది చెప్తున్నారు. లేకపోతే మన ఒక సింపుల్ విషయం చెప్తున్నా, వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో అందుట్లో ముస్లిమేతరులు అంటే ముస్లిం మతస్థులు కాకుండా హిందూ మతంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆ వక్ఫ్ బోర్డులో పెట్టాలనేది ప్రతిపాదన. దానికి పార్లమెంట్లో ఆమోదం పొందింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వేరే మతస్థుల్ని, వేరే కులస్తుల్ని తీసుకొచ్చి, వేరే మతస్థుల్ని తీసుకొచ్చి మరి తిరుపతి దేవస్థానంలో జాబులు ఇస్తారా? ముస్లిమ్స్ కొన్ని జాబులు, క్రిస్టియన్స్ కొన్ని జాబులు, సిక్కులకు కొన్ని జాబులు ఇలా ఇవ్వగలరా ఇవ్వగలరా అని అడుగుతున్నాం. మరి హిందూ మత దేవాలయాల్లో అట్లీస్ట్ హిందువుయేతరులు ఎవరైనా అటువంటి వేరే మతస్థులు కానీ అక్కడ కొట్లు పెట్టుకున్నా, అక్కడ ఏమైనా బిజినెస్లు చేసుకున్నా వాటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మూలిస్తున్నాం కదా. ఉండొద్దు, వెళ్ళిపోవడం తరిమి కొడతాం కదా. కానీ వాళ్ళ షాపుల్ని మనం తరిమి కొట్టచ్చు. కానీ ముస్లిమ్స్ సంబంధించినటువంటి భూములు 200 ఏసీలోనే వక్ఫ్ బోర్డు అనేది స్టార్ట్ అయింది. ఆ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. వాటిని ముస్లిమ్స్కి అందొద్దు. అదేవిధంగా పాకిస్తాన్, ఇండియా విభజన జరిగినప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే కోటీశ్వరులైనటువంటి పాకిస్తానీలు వాళ్ళ ఆస్తుల్ని వక్ఫ్ బోర్డుకి రాసిచ్చేసి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేనప్పుడు వాళ్ళ ఆస్తులు ముస్లింకి అందాలని వారసత్వంగా. కానీ వాటినన్నింటినీ బేఖాతరు చేస్తూ వక్ఫ్ బోర్డుకి అటువంటి శక్తులేం లేకుండా వాళ్ళ ఆస్తులు వాళ్ళు అనుభవించకుండా దారుణమైన రీతిలో వక్ఫ్ బోర్డులు అమెండ్మెంట్ బిల్లుని దొంక దారిలో అప్రూవ్ చేసుకుంది బీజేపీ గవర్నమెంట్. దాంట్లో భాగంగా కొంతమంది ఎంపీలని రిజైన్ చేయించి మరీ చేస్తుంది. అంటే మా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని చాలా మందిని రిజైన్ చేయించి వ్యతిరేకంగా ఓటు వేయకుండా కాపాడుకుంటూ దాన్ని బిల్లును పాస్ అయ్యేలా చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ బిల్లు సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకిస్తూ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బిల్లు వేశారు. అదేవిధంగా ఇంకా అనేక రాష్ట్రాలు అనేక మంది దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో బిల్లు వేయడం జరిగింది. అయితే దీన్ని నిన్న విచారణకు చేపట్టినటువంటి సుప్రీంకోర్టు డైరెక్ట్ గానే అడిగింది, మీరు ఇలా ఎలా చేస్తారు? ముస్లిం బోర్డులోకి అన్య మతస్థుల్ని అంటే ముస్లిం ఇతరులని ఎలా అపాయింట్ చేస్తారు? మరి తిరుమల తిరుపతి దేవస్థానాలు అన్ని దేవస్థానాల్లో కూడా ఇప్పుడు ఇందుట్లో ఎలా అపాయింట్ చేస్తున్నారు? అలాగే అక్కడ కూడా అపాయింట్ చేయండి. మరి ఏమంటారు? దానికి ఎలా అగ్రి అవ్వాలి? అది కాకుండా కలెక్టర్ ఎవరైనా ఇది వక్ఫ్ బోర్డు బిల్లు కాదని సంతకం పెట్టిస్తే అది వక్ఫ్ ఆస్తి అయినప్పటికీ కూడా వక్ఫ్ ఆస్తి కాకుండా పోతుంది. అంటే సింపుల్ గా ఒక కలెక్టర్ చేతికి అధికారాన్ని ఇచ్చి పడేశారనమాట. అంటే ఈ కలెక్టర్లైనా ఎవరైతే వక్ఫ్ బోర్డులో పెట్టే హిందువులైనా కూడా చాలా దారుణమైన వ్యక్తులను పెడతారు. వాళ్ళు మౌనంలో పెట్టరు. మేమేం లేదు, వాళ్ళ సింపుల్ లాజిక్ ఏం చెప్తున్నారంటే మీ ఆస్తులు మీ దగ్గర ఉంటాయి, జస్ట్ మేము వాటిని చూస్తూ ఉంటాం అంతే అని చెప్తూ ఉన్నారు. అంటే నువ్వు ఒక దొంగవి, బేసికల్గానే నువ్వు ఒక దొంగవని తెలుసు. నువ్వు వచ్చి మా ఇంట్లో ఉండి మా ఆస్తులు ఎన్నున్నాయో గమనించి వాటిని దొబ్బేయనని చెప్తే మేము నమ్ముతూ కూర్చోవాలా అంటూ ముస్లిం సంఘాలు అడుగుతున్నారు. కరెక్టే కదా. సో అయితే ఈ బిల్లుని సుప్రీంకోర్టు క్లియర్గా అడగడం జరిగింది ప్రభుత్వం తరపు న్యాయవాదుల్ని. మీరు ఒప్పుకుంటారా? ఎలా దీనికి మీరు సంజాయిషి చెప్తారు? దీన్ని ఎలా కంక్లూడ్ చేస్తారని అంటే ఒక రోజు టైం కావాలని అడిగారు. అదేవిధంగా ఈరోజు మరి వాదోపవాదాలు జరిగినాయి. అయితే త్రిసభ్య ధర్మాసనం సంజయ్ కుమార్ అదేవిధంగా విశ్వనాథన్తో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఒకటే చెప్పింది, 7 రోజులు టైం ఇస్తున్నాం. 7 రోజుల టైంలో మీరు
దీనికి సంబంధించిన కంక్లూజన్స్ క్లారిటీగా ఇవ్వాలి. లేదంటే మాత్రం కంప్లీట్‌గా వక్ఫ్ బోర్డ్ బిల్లుని రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ 7 రోజుల వరకు కూడా వక్ఫ్ బోర్డ్‌లో ఎటువంటి రిక్రూట్‌మెంట్స్ కానీ, ఎటువంటి సవరణలు కానీ, ఎటువంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయొద్దంటూ స్టేట్ ఇవ్వడం జరిగింది. అంటే దాన్ని స్టే చేసేసింది. ఎటువంటి సవరణలు కానీ ఏం చేస్తారంటే ఈ వారంలో వక్ఫ్ బోర్డ్‌లో 10 మందిని రిక్రూట్ చేసేస్తారు. పటపట హిందువులను అందరినీ ఇదే ఇంకా మేడం మేమేం చేయట్లేదని హ్యాండ్స్ అప్ చేస్తారు. అందుకే జడ్జిలు ముందుగానే త్రిసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో ముందుగానే ఊహించి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్ బోర్డ్‌లో ఈ వారం రోజుల్లో ఎవరిని రిక్రూట్ చేయకూడదు. రిక్రూట్ చేయడానికి వీల్లేదంటూ స్టే ఇస్తూ కేసుని మే 5వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే వక్ఫ్ బోర్డు బిల్లులు ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వక్ఫ్ వాళ్ళంట లాగేసుకొని పెట్టేసుకుంటారంట వాళ్ళ దగ్గర. నువ్వు ఇల్లు కట్టుకున్న ఇల్లు నాదంటే నువ్వు ఇచ్చేయాలంట. అలా ఉండదు. మీరు కంపల్సరీగా కోర్టులో కేసు వేయచ్చు, దాని గురించి పోరాడొచ్చు. మీరు కనుక కొన్ని సంవత్సరాల దాకా ఆ ప్లేస్ లో ఉంటే వక్ఫ్ బోర్డు కూడా ఏమీ చేయలేదు. ఇటువంటి చట్టాలు బోల్డ్ ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడులో ఒక గ్రామాన్ని వక్ఫ్ బోర్డు అంటూ వక్కాస్త్ అంటూ ముస్లిమ్స్ అంతా ఆక్రమించేసుకున్నారు, దాన్ని ఇవ్వలేదు అంటూ ఒక దుష్ప్రచారం కూడా దారుణంగా జరుగుతుంది. కానీ అది వాస్తవం కాదు. నిజంగా అది వక్ఫ్ బోర్డు చెందిన ఆస్తే ఆ ఊరు మొత్తం కూడా అయినప్పటికీ ఎప్పటి నుంచో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి దాంట్లో మీకు సర్వ హక్కులు ఉన్నాయి. ఏదైతే ఖాళీ ప్రదేశం ఉందో అదే మాది, మీరేం కంగారు పడకండి అంటూ ముస్లింలు హిందువులు కలిసి ఒక సెటిల్మెంట్కి వచ్చి అగ్రిమెంట్లు రాసుకొని ఇల్లు స్థలాలు విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. ఆ విషయాల్ని బయటికి రానివ్వకుండా కప్పేసి కేవలం వక్ఫ్ బోర్డు అని ముస్లిం పైన దుమ్మెత్తి దుష్ప్రచారం చేసి వాళ్ళు మన ఇండియాకి పట్టిన చీడలు, దుర్మార్గులు, దుష్టులు, నీచులు, మన ఆస్తులని దుబ్బేస్తున్నారు అంటూ వాళ్ళపైన అభియోగాలు వేసి వాళ్ళపైన ద్వేషాన్ని పెంచే ప్రయత్నం మాత్రమే ప్రస్తుత ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చేస్తున్నారు. నిజానికి వాస్తవానికి అదంతా అవాస్తవం. నీకు వక్ఫ్ బోర్డులో వక్ఫ్ సంబంధించిన ఆస్తుల్లో ఎవరైనా ఇల్లు కట్టుకున్నా ఏమున్నా కూడా వాటిని మీవని ప్రూవ్ చేసుకొని మీరు పొందొచ్చు. దానికి ముస్లిమ్స్ కూడా వ్యతిరేకం కాదు. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని తరిమి కొట్టే స్థితిలో వాళ్ళు లేరు. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ గమనించాలి. ముస్లింలు మనకేమీ థ్రెటన్ కాదు. ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నవాడు ఏదో గర్జి పెట్టుకోవచ్చు, కానీ మన ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా కూడా మన సోదరులే. వారిపైన విషం చిమ్మే ప్రయత్నం ఈ బీజేపీలు, ఆర్ఎస్ఎస్లు వదిలేసుకుంటే మంచిది. అదేవిధంగా ఈ బిల్లు ఇప్పుడు ఏదైతే దీన్ని వ్యతిరేకించడంలో, దీనిపైన కేసులు వేయటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మోడీ గారిని ఢీకొన్నట్టే. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గట్స్ అంటే. ఎందుకంటే మోడీ అండ్ ప్రభుత్వం బిల్లును ఆమోదించుకొని, చట్టసభల్లో ఆమోదించుకొని దాన్ని కార్యాచరణలోకి తీసుకురావడం జరిగింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాడడానికి దిగటం అంటే మామూలు విషయం కాదు. ముస్లిం సోదరులంతా ఇది గమనించాలి. డైరెక్ట్ గా మోడీతోనే పోరాడే వ్యక్తికి లోకల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా పెద్ద మ్యాటర్ కాదు. అధికారం ఉన్నా లేకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి తన వాళ్ళ పక్షాన్ని నిలబడతాం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్ట్రెంత్. అది అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.